ఇదిగోటి. హలో మామ, నమస్తే మామ. మనం చేపలు తినకైతే చాలా రోజులు అయితే అవుతుంది మామ. ముక్క లేనిదే ముద్ద అయితే దిగట్లేదు. ఎలాగైనా సరే ఒక్క చేప అయినా పట్టాలని చెప్పేసి అయితే వచ్చాను. సో ఇంతకీ ఏం చేపలు పడతాయి మీకు కూడా చూపిస్తాను చూడండి. సో మామ, చాలా మంది ఏంటంటే లొకేషన్ ఎక్కడని అడుగుతున్నారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అవుటి మండలం బూర్చిపడి విలేజ్. ఇక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు, ఎలా అయినా పట్టుకోవచ్చు, అడిగేవారే లేరు మామ. నాదైతే చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ అయితే వేసుకోండి మామ. సో మనమైతే ఇక్కడికి చేపలు పట్టడానికి అయితే వచ్చాము. మనమైతే నీటి మధ్యలో వేయడానికి కాదు మామ వచ్చింది. ఇదైతే ఒక దారి అనమాట. ఈ దారికి కార్నర్లకు అయితే చేపలు అయితే వెళ్ళిపోయాయి. సో మనం ఈ గట్టు నుంచి అయితే ఆ గట్టుకు అయితే వేసేయాలి. మనమైతే గ్యాప్ ఇవ్వకుండా అయితే వాళ్ళు అయితే వేసుకోవాలి మామ. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి చిన్న గ్యాప్ ఉన్నా సరే చేపలు అయితే బయటకు అయితే వచ్చేస్తాయి. ముఖ్యంగా కొరమీన్లు అయితే చిన్న గ్యాప్ ఉంటే చాలు వచ్చేస్తాయి బయటికి అలాగా. మనం వల వేసినప్పుడు అయితే కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం వల్ల చేపలు బెదిరిన చేపలు ఉంటాయి కదా, అవైతే మళ్ళీ పైకి వస్తాయి, లేదంటే బురదలో చొచ్చుకుపోతాయి. నేను ఎక్కడైతే ఏవైనా చేపలు కనిపిస్తాయేమని వస్తే ఇక్కడైతే నాకు కొన్ని చేపలు అయితే కనిపించాయి, చూసుకోవచ్చు. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇవేం చేపలో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. చూడండి మామ, ఇప్పుడైతే మనం వల దగ్గరికి అయితే వెళ్దాం. వల్ల ఏమైనా చేపలు పడుంటే పర్వాలేదు, లేదంటే మనం వలలోకి అయితే వెళ్ళి రొప్పుదమా. సో మామ, మన అదృష్టం బాగుంది. మనం వల వేసిన తర్వాత ఏదో చేప అయితే పడినట్టు ఉంది మామ. నిజం చెప్పనా, నేనైతే ఇక్కడికి వచ్చింది కంపెనీ గొరకలు అంటే జిలేబీలు పడడానికి మామ. ఇదేదో తేడాగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది ఏం చేప. వల్ల ఒక చేప ఏంటిందా, వేరే చేపలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే మామ, వాళ్ళ మధ్యలో అయితే 2 చేపలు అయితే తేలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మొత్తం రెప్పుతాను అనమాట. మధ్యలోకి వెళ్ళి రెప్పితే ఏదో ఒక సైడ్ అయితే వల్ల ఇరుక్కుంటాయి చేపలు. సో మామ, దూరం నుంచి చూస్తే వేరేలా కనిపించింది, దగ్గరికి వస్తే ఏదో తేడాగా ఉంది మామ చేప. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి మామ. ఈ గడ్డి కింద అయితే రొప్పకనా మన అదృష్టం బాగుండే ఇటు సైడ్ అయితే ఒక చేప అయితే పడింది మామ. ఇంకా హైలైట్ అయితే ఏంటంటే, నేను ఇంకా వీడియో తీస్తుంటే లైవ్ లో వెళ్ళి ఒక వల్ల చిక్కుంటా చూడండి కింద ఒక చేప. ఈ చేప టైం అయితే అస్సలు బాగాలేదు. నేను పక్కన ఉంటుండగానే వల్ల వచ్చి ఇరుక్కుంది మామ. చేపలు మాత్రం చూడడానికి దగదగా మెరిసిపోతున్నాయి మామ, బంగారు పాపల్లాగా. నాకు తెలిసి ఇవి రవ్వ పిల్లలు అనుకుంటా. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. మామ, ఇక్కడ ఒకటి అంటుంది రవ్వపిల్ల. ఇది కొద్దిగా పెద్ద సైజులో ఉన్నది, మిస్ అయిపోద్దాను, భయం వేసేస్తాను. ఇంకా ఈ ప్లేస్లో ఒక చేప అంటుంది మామ, చూపిస్తాను అదేం చేప చూడండి. ఇదే దారిలోనా పొద్దున్న అయితే ఇక్కడికి వస్తాయి చేపలు. మనం అడ్డంగా వలేసామంటే చాలు, అడ్డంగేసి తిప్పేయాలి. నేనైతే యూ షేప్ అయితే తిప్పేసాను. ఇది కొత్త చేప అయితే, కొత్త చేప అంటే కొత్త చేప కాదు, రవ్వ కాకుండా వేరే చేప అయితే పడ్డది ఇక్కడ. సో మనకు ఫస్ట్ రవ్వ పిల్ల ఇక్కడే కదా పడింది, దీని పక్కన ఇంకో చేప అయితే పడ్డది. ఇదిగో 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 ఇదిగోటి చేప అయితే పడ్డది. వీటినైతే మేము వాలుగలు అంటాం మామ. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా అయితే మనకైతే 4 రవ్వలు ఒక వాలుగ అయితే దొరికింది మామ. సో మామ, వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.